అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. న్యాయస్థానం ఇవాళ మొదలు మాదే కేసు తీసుకున్నారు. జూమ్ యాప్లో మాట్లాడాడు మా లాయర్ అభిషేక్ సింఘ్వి గారు. కొంత వాదన అయిన తర్వాత 12:30కు మళ్ళీ పోస్టింగ్ చేశారు. దీనికి అందరూ కూడా లాయర్లు, మెజారిటీ ఆఫ్ ది వీకర్ సెక్షన్ లాయర్లు అందరూ కూడా న్యాయం జరుగుతుంది, మేము తప్పనిసరిగా కొట్లాడతాము. ఎందుకంటే గతంలో అగ్రకులాలకు 10% మీరు ఇచ్చిండ్రు, ఏది ఆర్టికల్ను చేంజ్ చేసి 103లో మీరు ఇచ్చిండ్రు. మేమేమనలే, అప్పుడు మేము ఒక కేసు వేయలే, మీకు వ్యతిరేకంగా చేయలే. ఇవాళ కొందరు అగ్రకులాల వారు మాది వేయడం అది ఎంతవరకు న్యాయం? స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నది, ఇంకా మమ్మల్ని అనగదొక్కాలంటే ఇది న్యాయం కాదు. ఇవాళ ఒక మంచో చెడ్డనో ఒక నాయకుడు దేశానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్సీలో పేదవాళ్ళు ఉన్నారు, వారి గురించే నాకు తెలుసు కానీ బీసీల గురించి నాకు తెలియదు అన్నాడు. నేను తప్పనిసరిగా వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత, అంతేకాదు ఎక్స్రే అన్నాడు. ప్రతి వాడు కింది స్థాయిలో ఏ విధంగా తన జీవనం గడుపుతుందని తెలుసుకున్నాడు. అదే ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సమక్షంలో 42% అనౌన్స్ చేశారు. దానికి ఏది కుల సర్వే అయింది, 150 కోట్లు పెట్టినాం, అందరి సర్వే అయింది. అయినాక కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే అందరు కూడా పాస్ చేశారు. అది బీజేపీ చేశారు, సిపిఐ చేశారు, బీజేపీ. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే సమాజంలో హైయెస్ట్ ఎవడు గెలిచినా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో, మైనార్టీ ఓట్లతోనే గెలుస్తాడు, వాళ్ళ సంఖ్య ఎత్తున్నది. కనుక ఇవాళ ఒక వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే జ్యుడిషియరీ నేను ఏది లా చదవలేదు కానీ ప్రజల ఆవేదన వాళ్ళు తెలుసుకొని ప్రజా పద్ధతిలో బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం చేయాలని జ్యుడిషియరీ కోరుతున్నా. అదే సుప్రీంకోర్టు పోతే వాళ్ళు అన్నారు ఇక్కడ న్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు వచ్చిందని అన్నారు. కాబట్టి మా లాయర్లు కూడా చాలామంది, ఇప్పుడే నేను అడ్వకేట్ ఏదైతే గెలిచినటువంటి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు, జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. ఎంతసేపటికి అగ్రకులాలు అయితే మేము ఎక్కడ పోవాలి అంటున్నారు. ప్రజల్లో మేము ఉన్నాం, మా సంఖ్య ఎక్కున్నది, మాకు కూడా న్యాయం కావాలంటున్నారు. అది కూడా రాహుల్ గాంధీ కూడా అన్నారు, 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి తప్పనిసరిగా దాంతోపాటు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ అందరం, నేనైతే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో కొట్లాడినా. ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. కానీ ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే వేరే ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. My petition is for farmers within BCs only. మీరు అది అడుగుతలేరు. అదే ఫార్మర్స్ కూడా బీసీలోనే వస్తారా బాబు? నేనేమంటున్నా, హలో ఫార్మర్స్ కు, హలో లాయర్ గారు, హలో 1 minute, లాయర్ గారు నువ్వు చెప్పింది నేను విన్నా. హలో అరే మున్నూరు కాపులలో ఇక్కడ గౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు, మున్నూరు కాపులా ఉన్నారు, వాళ్ళందరూ అట్లా వస్తారు. నువ్వు కొత్తదే పెట్టినావు. ఫార్మర్స్ మున్నూరు కాపులలో ఫార్మర్స్ ఉన్నారు, గౌండ్లలో దాంటున్నారు, ముదిరాజులో ఉన్నారు. ఇదంతా ఇది ఆర్ఎస్ఎస్ ఆయన
మాట్లాడిన వాడు ఆర్ఎస్ఎస్ అదే ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే పని చేస్తారు. ఏడ మీటింగ్ పెట్టి ఫార్మర్స్ అంటే ఓన్లీ అక్క కులాలే ఉన్నారా భయ్? గౌండ్లోడు లేడా, ముదిరాజు లేడా, కాపులు లేరా? అందరికి ఇస్తుంటే ఆయన వచ్చి ఫార్మర్ కు మొన్న అన్యాయం జరిగిందని ఏది వాళ్ళకి ఏదైతే పంట అన్ని ఇస్తున్నాం. ఆయన ఫార్మర్స్ లో బీసీలు ఉన్నారా బాబు? అందరి గురించి కొట్లాడుతున్నాం. ఈ కొత్త నాటకం బంద్ చేయని కోరుతున్నా. థ్యాంక్ యూ.